ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాము అంటున్నాడు. ఇప్పుడు మనము దేవుని శరీరం ఎలా తినేది, దేవుని రక్తం ఎలా తాగేది, అలా ఎలా చేసేది అంటే, దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో కలిసి భోజనం చేయడానికి కూర్చొని ఆయన చేతులకి రొట్టెని తీసుకొని అలాగే ద్రాక్షరసాన్ని తీసుకొని సాదృశ్య రూపకంగా వారికి కూడా ఇచ్చాడు. రొట్టెను చేతిలో ఎత్తుపట్టుకొని దేవుణ్ణి స్తుతించి దేవుని మహింపరిచి వారికి ఒక్కో ముక్కగా త్రుంచి ఇచ్చాడు తినమని. ఇది నా శరీరము, మీరు తినండి అని. తర్వాత ద్రాక్షరసం తీసుకొని ద్రాక్షరసము ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఇది త్రాగండి, ఇది నా రక్తము అని చెప్పాడు. ఇవి నా శరీరానికి నా రక్తానికి సాదృశ్యం కాబట్టి వీటిని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టానని జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని జ్ఞాపకం చేసుకోండి. మీ పరిస్థితులన్నీ మార్చగలనని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా మీరు వీటిని తింటున్నారు కాబట్టి నేను మీ యందు ఉంటాను, మీరు నా యందు ఉంటారు అని మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్పాడనమాట. ఇప్పుడు ఈ లోకపరంగా యేసయ్య అయితే ఆ శరీర క్రియలు వాటన్నిటిని జయించేసి పరిశుద్ధంగా తండ్రి యొద్దకు వెళ్ళాడనమాట. కానీ మనమైతే పుట్టుకతోనే పాపులు కదా, కాబట్టి మనము ఈ పాపాలను కానీ ఈ శరీర ఇచ్చలను కానీ ఈ శరీర కోరికలను కానీ వీటిని జయించలేం. మనం బలహీనులం. కాబట్టి వీటన్నిటిని జయించాలి అంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి మనము యేసయ్య శరీరాన్ని తినడం వల్ల, ఆయన రక్తాన్ని తీసుకోవడం వల్ల మనకి శక్తి అనుగ్రహించబడుతుంది. అలా అని అయోగ్యంగా చేయకూడదు, అనాలోచితంగా అంటే ఏదో ఆలోచన చేసుకుంటే ఏముందిలే ఆ నిర్లక్ష్యంగా మన పొరపాటును కూడా చేయి వేయకూడదు. అలా చేయి వేస్తే చాలామంది రోగులు అవుతారు, చాలామంది చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జాగ్రత్తగా భయము భక్తితో కన్నీటితో మన పాపాలు ఒప్పుకొని, తండ్రి నా కొరకు మీరు మీ ప్రాణం పెట్టారు, నా కొరకు మీ శరీరం నాగలి సాలవలే దున్నబడింది తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టవయ్యా, నా కొరకు మీ రక్తాన్ని చిందించవయ్యా అని కన్నీటితో మనము ఆయన బలలో చేయి వేయాలన్నమాట. ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఇంకా బాప్తిస్మం పొందని ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ బాప్తిస్మం తీసుకోండి. బాప్తిస్మం తీసుకొని ఆయన శరీర రక్త భాగాలు మీరు కూడా చేయి వేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే ఆయన మీలో ఉంటారు, మీరు ఆయనలో కూడా ఉంటారన్నమాట. ప్రైజ్ ది లార్డ్.